అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతు. మెదక్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుడిగాలి పర్యటనలు కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గానికి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు రావడం జరుగుతుంది. దానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సరెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా నడుస్తుంది ప్రచారము? ఒక 20 డేస్ నుంచి ఎప్పుడైతే నీలం మధు అని క్యాండిడేట్ డిక్లేర్ కాగానే మొదటిసారి ఏమో మేము కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నాం. తర్వాత బూత్ కార్యకర్తలని బూత్కు సెకండ్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది థర్డ్ మీటింగ్ అన్నమాట. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కార్నర్ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ కార్నర్ మీటింగ్స్లో ఒక 2 నుంచి 4,000 మంది ప్రతి మండల. ఇప్పుడు కొండపాక మండలి ఇవాళ పెట్టుకున్నాం. ఇక్కడ ఓన్లీ కొండపాక మండలి వాళ్ళే వస్తారు. దీని తర్వాత ఇంకో 2 అవర్స్కు కుక్నూర్పల్లి మండలి పెట్టుకున్నాం. అక్కడ ఓన్లీ కుక్నూర్పల్లి మండలే. ఆ విధంగా ఇవాళ 5 మండలాలు మేము గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో కంప్లీట్ చేసుకుంటున్నాం. కానీ ఇంతకు మొదలే మేము కార్యకర్తల మీటింగ్లో, బూత్ ఏజెంట్ మీటింగ్లో కూడా నీలం మధు గారు వచ్చిర్రు, మా కొండ సురేఖ, మా ఇన్ఛార్జ్ గారు వచ్చిర్రు, మైనంపల్లి హనుమంతన, ప్రతి జగ్గన్ అందరు వచ్చి కూడా మాకు ఏ విధంగా ఈ 13 తారీఖు దాకా కష్టం చేయాలి, మనం కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మన అభ్యర్థిని గెలిపించుకోవాలని వాళ్ళు సూచన చేశారు. ఆ సూచన ప్రకారమే నడుస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మా అదృష్టం కొద్దీ వాళ్ళిద్దరు, బీజేపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ వెంకట్రామరెడ్డి, ఇద్దరు పెద్ద కులస్తులు, వాళ్ళు ప్రజలకు ఏం చేసిరని కూడా ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు గమనించరు. ఎందుకంటే రఘునందన్ రావు మన పక్కకే ఉన్నాడు. దొమ్మాటను ఏమో చేస్తా, రైతులకు ఈ విధంగా హెల్ప్ చేస్తా, భూములు పోయిన వాళ్ళకు ఇన్ని పైసలు ఇప్పిస్తా అని మాట్లాడి కానీ ఎక్కడ ఏం చేయలేదు. అదేవిధంగా ఇక కలెక్టర్ గారిది అయితే మన చెప్పాను వెంకట్రామరెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు మా మల్లన్న సాగర్ భూమి ఏ విధంగా దోసుకున్నాడు, అక్కడ కొండపోచమ్మ భూమి ఏ విధంగా తీసుకొని రైతులకు వాళ్ళకు వచ్చే R&R ప్యాకేజ్ కూడా కరెక్ట్ ఇవ్వలే. ఆయన అనుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిండు, లేకపోతే ఆయన అనుకున్న ఆఫీసర్లకు ఇచ్చిండు. అందుకోసమే వీళ్ళిద్దరికి కూడా ప్రజలలో మంచి పేరు లేదు. కానీ మా అభ్యర్థి నీలం మధు ఒక గ్రామ పంచాయత్ స్థాయి మెంబర్ నుంచి సర్పంచ్ అయ్యి ఒక బీసీ బిడ్డ, ముద్దురాజులకు ఎంతో సేవ చేసి, ముద్దురాజులకే కాదు సోషల్ సర్వీస్ బాగా చేసిండు ఆయన ఏరియాలో. అందుకోసం మా అభ్యర్థి వాళ్ళకన్నా చాలా మంచి అభ్యర్థి. తప్పక నీలం మధు గారు గెలుస్తారని మేము భావిస్తున్నాం. అంటే గ్యారంటీ కార్డులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అమలు కావడం లేదని చెప్పి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు హరీష్ రావు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్, ఓ జిల్లా అధ్యక్షునిగా? తప్పక మీరు గమనించండి. ఇప్పుడు హరీష్ రావు గారు గుర్తుంచుకోవాలి, 10 ఏళ్ళల్లో ఆయన గ్యారంటీలు ఎన్ని ఇచ్చిండు? ఆయన రుణమాఫీ చేస్తా అని ఎప్పుడైనా చేసిండా? నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఆయన ఇయ్యలే కదా. మాకైతే జస్ట్ 4 నెలలే అయింది. తప్పక ఆ గ్యారంటీలు అన్నీ అమలు చేస్తాం. మీరు చూసిర్రు, బస్సు మహిళలందరికీ బస్సు ఫ్రీ ఇచ్చినాం. అదేవిధంగా గ్యాస్ కూడా ఏడనో 5-10% రాకుండొచ్చు, కానీ వేరే వాళ్ళందరికీ వచ్చింది. ఆ విధంగా గ్యారంటీలు అన్నీ అమలు చేస్తున్నాం. మొన్న కూడా మా నాయకుడు రేవంత్ అన్న ఏం చెప్పిండు, ఆగస్ట్ 15 వరకల్లా 80% చేస్తామని మాట ఇచ్చిండు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళల్లో చేయండి, మాకు 6 నెలలన్నా టైం ఇవ్వని ప్రజల్ని అడుగుతున్నాం. ఆయన మొత్తం అప్పుల పాలు చేసిపోయింది రాష్ట్రాన్ని. మరి ఆ అప్పులని తీర్చి మాకు కూడా పైసలు అంటే బడ్జెట్ వచ్చినాక రైతుల రుణమాఫీ కూడా తప్పక చేస్తారు. గ్యారంటీలతో పాటు ఇంకా చెప్పని కూడా మా గవర్నమెంట్ చేసేదానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మనం బడ్జెట్ చూసుకోవాలి. ప్రతి సంవత్సరం 10 to 15% మన బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. అవన్నీ వస్తాయని ఆలోచనతో ఆ రోజు కూడా రాహుల్ గాంధీ చెప్పిండు, మనకు వీలయ్యేటియే మనం చెయ్యాలి. అదేవిధంగా 500 బోనస్ ఇస్తా అన్నాం. మేమేమి 5 ఏళ్ళు ఆగమంటలేం, జస్ట్ 5 నెలలు ఆగమంటున్నాం. వాళ్ళందరూ ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మాకు 5 ఏళ్ళ టైం ఉంది, 5 ఏళ్ళ కంప్లీట్ చేస్తామని. మేము అట్లా కాదు, మొదటి సంవత్సరమే మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తామనే ఆలోచనతోనే ఉన్నాం. అంటే మొన్నటి వరకు మీరు కేసీఆర్పై ప్రత్యర్థిగా ఉన్నటువంటి మీరు ఇప్పటికీ కేసీఆర్ సభల్లో చెప్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించి అంటే తిరస్కరించే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఎవరు కూడా కార్యకర్తలు అంటే మైనస్ కావద్దని చెప్తున్నారు. ఆ విషయంలో కేసీఆర్కి మీ యొక్క వేదిక ద్వారా ఏం చెప్తారు సార్? కేసీఆర్ గారికి మా వేదిక ద్వారా ఇప్పుడు నా ఎమ్మెల్యే అందరికీ వేరే, మన ఎమ్మెల్యే 4 నెలల నుంచి ఎక్కడికన్నా వచ్చిండా? ఆయన చెప్పిన మాటలు ఎవరైనా పట్టుకుంటారా? ఎవరైనా వింటారా? ఆయనకి ఏమున్నా కథలు చెప్పుడే అలవాటు. ఫస్ట్ టైం లైవ్ షోకి వచ్చిండండి. అది కూడా ఆ రోజు ఎట్లా మాట్లాడారో మీరు గమనించాలి. ఇంకా నేను పవర్లోనే ఉన్నా, నేను ఇంకా డిక్టేట్ చేస్తున్నా అన్నట్టే మాట్లాడుతాడు. అట్లా మాట్లాడొద్దు కదా. నీ స్థాయి ఏంది? నువ్వు సిద్దిపేటకు వస్తే, గజ్వేల్కి వస్తే తెలుస్తుంది. నువ్వు ఎమ్మెల్యే స్థాయి, నువ్వు ముఖ్యమంత్రి స్థాయి అని ఇప్పుడు అనుకోకు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి నీ మాటలు ఎవ్వరు నమ్మరు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది చేసి చూపెడతాం. ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, మా గజ్వేల్ ఎమ్మెల్యే ఆయన గెలిచినా కానీ ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు చూడు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది. ఆ గ్యారంటీలు తప్పక కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందనే ఆలోచనతోనే పెద్ద పెద్ద నాయకుల, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ మా ఎమ్మెల్యే అనే ఫీలింగే మన గజ్వేల్ ప్రాంతంలో వెళ్ళిపోయిందండి.
ఓకే, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ చాలా మంది వస్తున్నారు. ఫ్రస్ట్రేషన్లో పడే అవకాశం ఉందా ఇప్పుడు కేసీఆర్ ఈ విషయంలో చూసుకున్నట్టయితే? తప్పగా మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే నేను ఇంత చేసినా, నేను ఎమ్మెల్యేను, నా కౌన్సిల్ని నేను కాపాడుకోలేకపోతున్నా అని ఫ్రస్ట్రేషనే కాదు, దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. డిప్రెషన్లకి నుంచి దేవుని దగ్గర కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆయన కోరుతున్నాం, మంచిగా ఉండు, ధైర్యంగా ఉండు, మేము మీ ఫామ్ హౌస్ మేము అటాక్ చేయం. ఇప్పటికైనా నువ్వు ఎమ్మెల్యేగా గజ్వేల్కి ఉన్నావు, అందుబాటులోకి రా ప్రజలకు. వారానికి ఒకసారి నీకు ఏం పని? ఇప్పుడు ఇంతకు మూలేమో రాష్ట్రాన్ని వెళ్తున్నా అని మాకు కలవకపోతుంది. ఇప్పుడు రాష్ట్రం ఏలుడు లేదు, నీ కాన్స్టిట్యున్సీ ఏలుడు లేదు. ఇప్పుడన్నా వచ్చి ప్రజలకు ఏ విధంగా అయితే మంచిగా ఉంటుంది, ఏ విధంగా అయినా సూచనలు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడు, ఏ విధంగా అయితే బాగుపడుతుంది మన రాష్ట్రం అని. అవన్నీ ఏం లేవు. ఎప్పుడు తాగుడు, తినుడు, పండుకునుడే, ఆ మూడు తప్ప మా ఎమ్మెల్యే గారికి ఏవి లేవండి. అందుకోసం ఇప్పుడన్నా మీ ద్వారా ఇదైనా ఈ ఛానల్ ద్వారా ఆయన చూసి బయటకు వచ్చి వారానికి ఒకసారి మా గజ్వేలకు గలుమని రాష్ట్రం సంగతి దేవుడేరుగా. ఓకే, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హరీష్ రావుకు నువ్వు రాజీనామా పత్రం దగ్గర పెట్టుకున్నావా, రెడీ ఉండు హరీష్ రావు అని చెప్పి సవాల్ విసురుతున్నాడు. అదేవిధంగా ఇది గజ్వేల్ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఏది ఏమన్నా కావచ్చు, ఎందుకంటే ఈయన అసెంబ్లీకి వస్తలేడు, ఈడ ప్రజలను కలసలేడు. మరి నేను ఈడు ఉండేందా, నేను రాజ్యసభకు పోవచ్చు. ఎట్లయినా హరీష్ రావు రేపు రాజీనామా చేసినాక అక్కడ కూడా పోటీ లేకపోతే పోటీ చేసినా ఈసారి అయితే మేము ఆయనను కూడా ఓడగొడతాం. మామాలను పోయి ఢిల్లీలో లేకపోతే దుబాయ్లో లేకపోతే అలా సంపాదించిన పైసలు సింగపూర్ను, స్విట్జర్లాండ్లో పెట్టుకొని అక్కడనే ఎంజాయ్ చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే చివరగా సార్, మల్లన్న సాగర్ బాధితులు గజ్వేల్ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి భరోసా ఇస్తారు మీరు చివరగా? తప్పక, ఎందుకంటే మీరు అడిగింది మంచి ప్రశ్న. మా రేవంత్ అన్నకు కూడా తెలుసు మల్లన్న సాగర్, కొండపోచమ్మ రైతులు ఏ విధంగా బాధపడ్డారు, ఏ విధంగా వాళ్ళు బాధతో కుమిలిపోయి తుండ్రు. వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో చేయలేకపోయారు. మా ముఖ్యమంత్రికి కూడా తెలుసు వాళ్ళకున్న బాధలు. అదేవిధంగా మా అదృష్టం కొద్దీ ఈసారి అగ్రికల్చర్ మినిస్టర్ కూడా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీళ్ళిద్దరు అనుకొని ఆ 2 ప్రాజెక్టుల కింద పోయిన రైతులందరికీ కూడా మేము దగ్గరుండి చేపించే బాధ్యత మేము. మా గజ్వేల్లో మా మొదటిది ఏదైనా పని అంటే ఆ రైతులను ఆదుకోండి. దాని తర్వాతనే ఎవరికైనా పెన్షన్ కానీ ఎవరికైనా ఇల్లు కానీ ఆ విధంగా చూస్తాం. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఎంత బాధలు ఉన్నారో మేము వాళ్ళ ఇళ్ళలోకి పోతే మాకే, మీరు ఒకసారి వచ్చి చూడుర్రి, శ్మశానం లేదు, ఇంటి పక్కకే కాల్ చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం అనుకుంటే చేయలేదా? అటువంటివి చేయలే వాళ్ళు. అందుకోసమే తప్పక రైతులను తప్పక ఆదుకుంటాం. ఎందుకంటే ఇవాళ మల్లన్న సాగర్ ఊడిచిపెట్టి వచ్చి గజ్వేల బతుకుతారు. వాళ్ళందరూ రైతులు అడ్డ మీద కూలోళ్ళు ఇట్లా టవాలు వేసుకొని ఎవడన్నా చూడకుండా కూలికి పోదామనే విధంగా ఉన్నారు. అందుకోసం ఆ రైతులందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆదుకుంటాం మీకు. అంటే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూబాధితులకు సంబంధించి అందరినీ ఆదుకుంటాం. రాబోయే రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.